या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि पर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అది కూడా సశాస్త్రీయంగా. ఇందులో నా కల్పనను కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు కానీ కోతలు పోయేటువంటి ఉంటారు మామూలుగా వాడుక పదంలో, అలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్తాం. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కానీ లేదా మిమ్మల్ని బాధ పెట్టేసి భయపెట్టేసి ఏవో జపాలు తపాలు చేయాలి అనేటటువంటి తాపత్రయం కూడా ఏమీ లేదు. శాస్త్రం ఎంతవరకు అంతవరకు మనం చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచారం మాత్రమే. దీని ఫలితం ఒక 10 to 15% ఉంటుంది. నిష్ణాతులైన వారు చెప్తే, మామూలుగా ఏదో సగం తెలుసుకుని చెప్తే అది ఎంత పర్సెంటేజ్ ఉంటుందో భగవంతుడికే తెలియాలి. కాబట్టి మిగతాదంతా కూడా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర మీ తాలూకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివన్నీ ఉన్నట్టయితే వ్యక్తిగత జాతకం రాయించుకోండి. అది 100కి 75% జరుగుతుంది. ఇంకా 10%, 15% ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది. అంచేత దీనికి మీరు ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చేయక్కర్లేదు. ఈ యూట్యూబ్లో చూసి చాలామంది ఫోన్ చేస్తున్నారు. చాలామంది గురువుగారు మీరు ఒక్కరే చెప్తున్నారు, అందరూనేమో ఏదో నీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. ఏమీ రావు నాయన, నీ కోటి రాదు, లక్ష కూడా రాదు. అంచేత అటువంటివేమి నువ్వు భ్రమణ పెట్టుకోవద్దు. నీ శ్రమను నువ్వు నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో, నీ శ్రమను నమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకో. ఇది నేను చెప్పదలుచుకున్నది. అంటే గోచారం ఏంటంటే, ఈ గ్రహాలు ఏంటంటే మనకి రాబోయేదాన్ని సూచిస్తుంది. అది ఎప్పుడు నాకు పూర్తిగా తెలిస్తే మీకు నేను సూచించగలను. నాకే ఏమీ తెలియకపోతే నేనేం చెప్పాలి? ఏదో కథ చెప్పాలి. అంచేత వాటి మీద పెద్దగా ఆధారపడకండి. వ్యక్తిగత జాతకం మీద ఎక్కువ ఆధారపడండి. అది చాలా వరకు నిష్ణాతులు కావాలి. దానికి కూడా గోచారానికే కాదు, జాతకం రాయాలని కూడా నిష్ణాతులైన వారు ఉంటేనే మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఇది గమనించగలరు. వృషభ రాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వృషభ రాశి వారికి రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 15వ తారీఖు వరకు ఉంది. జన్మంలో రవి ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభ ఫలితములు ఇవ్వజాలడు. చెడు ప్రభావం వైపు, చెడు ఫలితాల వైపు, చెడు ఆలోచనల వైపు, చెడు కార్యాల వైపు మనసు ఎక్కువగా లాగుతూ ఉంటుంది. కాబట్టి రవి సూర్యుడు 15 రోజులు మీకు అనుకూలం కాదు. తదుపరి వృషభం నుంచి మిథునంలోనికి 3వ స్థానంలోకి వెళ్ళి అక్కడ 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉంటారు. 3వ స్థానంలో మాత్రం రవి మీకు చక్కటి, అంటే 3వ స్థానం అవుదండి, వృషభ రాశికి 2వ స్థానం అవుతుంది. 2వ స్థానంలో కూడా మీకు అనుకూలమైన ఫలితంలోనే ఇవ్వజాలడు. ధనానికి ఇబ్బంది పడేటట్టుగా చేస్తాడు. మాటలో కఠినత్వం ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. నేత్ర సంబంధమైన వ్యాధులు ఎవరికైనా ఉన్నట్టయితే అవి కొంచెం ప్రకోపించేటటువంటి అవకాశం కూడా ఈ రవి వలన కలుగుతూ ఉన్నది. అది గమనించుకోండి. కొంచెం కంటి విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. ఈ నెల రోజులు కూడా 2 రాశుల్లోనూ కూడా బాగలేడు. కాబట్టి ఎలాగ మనం నవగ్రహ జపాలు చేసుకుంటూనే ఉన్నాము. వీరున్న వాళ్ళు ఆదిత్య హృదయం చదువుకోండి. ఆదిత్య హృదయం చదువుకున్నట్టయితే మనకి చాలా ఆరోగ్య సంబంధమైనటువంటివే కాకుండా నవగ్రహాలకి రాజు రవి అనేటటువంటి ఆయన్ని పూజించడం ద్వారా నవగ్రహాలు కూడా కొంతలో కొంత శాంతి జరుగుతుంది. ఇది గమనించుకోగలరు. ఇక మనం చెప్పుకున్నాం కదండి, కుజుడి గురించి ఇందాకనే చెప్పేసుకున్నాం. మనం మేషరాశి అప్పుడే చెప్పుకోవడం జరిగింది. 10 రోజులు ఇక్కడ ఉంటున్నారు. లాస్ట్లో జన్మల్లో ఆయన కూడా యోగించజాలడు. ఇప్పుడు రవి ఏ ఫలితాలు ఇస్తున్నారో అవే ఫలితాలు ఆయన ఇస్తారు. ఇక ద్వితీయ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి గురువు ఒకే ఒక రోజు ఉంటున్నారు. తదుపరి 2వ స్థానంలో ఒకే ఒక రోజు ఉంటున్నారు. ఆ 2వ స్థానంలో గురువు ఉండటం ఆ ఒక్కరోజు మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. జూన్ 1వ తారీఖు మాత్రం. తదుపరి ఆయన 29 రోజుల పాటు మీకు
తృతీయ స్థానం అయినటువంటి ఉచ్చస్థానము తృతీయ స్థానము అయినటువంటి కర్కాటకంలో 29 రోజులు ఉంటారు. కానీ ఇక్కడ గురువుని మీరు తృతీయ స్థానం అని లేకపోతే ఉచ్చస్థానం అనో మనం వారిని ఫలితములు చెప్పజాలము. అది ఇక్కడ స్థానాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. కాబట్టి తృతీయ స్థానంలో గురువు కూడా యోగించజాలడు. గురువు 2వ స్థానంలో కానీ ఒకరోజు అనుకూలమే అనుకోండి, ఒకరోజు తీసేసిన పెద్ద లెక్క ఏమి కాదు నెలలో. మిగతా నెలంతా కూడా 29 రోజులు కూడా తృతీయ స్థానంలో ఉన్న కారణంగా ఆయన యోగించజాలడు. సహాయ సహకారాలు ఏ విధంగానూ మనవారి దగ్గర నుంచి కానీ పైవారి దగ్గర నుంచి కానీ మనం పొందడం కష్టం అవుతుంది. ఈ విధమైన ఫలితాలు గురువు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో 8 రోజులు, తృతీయ స్థానం అయినటువంటి కర్కాటకంలో 22 రోజులు, నెల 2 మొత్తం మీద 2 రాసుల్లో సంచారము కూడా అనుకూలమైన ఫలితము. 2వ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి లోటు ఉండదు, మాటలో మాధుర్యం ఉంటుంది, ఎదరవాళ్ళు చాలా సంతోషిస్తారు, మనతో మాట్లాడాలని తహతా పడుతూ ఉంటారు. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే మన ఒక నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నటువంటి వారికి కొంత ఉపశమనం లభించేలా చేస్తాడు. ఈ విధంగా ఇతరులకు కూడా మనం సహాయం చేయగలుగుతాం. ఈ విధమైన పరిస్థితి శుక్రుడు 2వ స్థానంలో ఉన్నటువంటి 8 రోజుల్లో జరుగుతుంది. తదుపరి తృతీయ స్థానంలోకి వచ్చి 22 రోజులు ఉండడం జరుగుతుంది. ఆ తృతీయ స్థానంలో కూడా అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఇక్కడ ద్వితీయ స్థానంలో కాబట్టి అది ధనానికి సంబంధించిన స్థానం కూడా కాబట్టి మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు నిరభ్యంతరంగా పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే లలిత కళల్లో ప్రవేశం ఉన్నటువంటి వారు, టీవీ రంగంలో ఉన్నవారు, సినీ రంగంలో ఉన్నవారు, వీరందరికీ కూడా అనుకూలమైన ఫలితాన్ని మనకి శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అది ఒకటి మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి గమనించుకోండి. అలాగే గురువు మీకు ద్వితీయ స్థానంలో ఒకే ఒక్క రోజు చెప్పేసుకున్నాం కదండి, అది అయిపోయింది. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో 22 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 22 రోజులు గురువు ధనానికి లోటు లేకుండా మాటలో ఒక సౌమ్యత, ఒక ఫ్రెండ్లీ అంటే స్నేహ భావంగా మాట్లాడటం, తద్వారా వాళ్ళు మనకి మన మాట ద్వారానే శత్రువులు ఏర్పడినా మిత్రులు ఏర్పడినా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా కొంతమంది కొత్త మిత్రులు ఏర్పడవచ్చు, వాళ్ళ వల్ల మనకి కొన్ని సహాయ సహకారాలు అందవచ్చు. కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు కల్పించడానికి 22 రోజుల పాటు ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు బుధుడు. తదుపరి తృతీయంలో మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం, మన సహాయ సహకారాలు అందించడం. కాబట్టి బుధుడు కూడా మనకి 22 రోజుల పాటు మనకు అనుకూలమే. ఈ విధంగా గమనించుకోండి. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతువు. ఈ చతుర్థ స్థానంలో కేతువు ఉండటం వలన తల్లిగారి ఆరోగ్య విషయంలో, పిల్లల యొక్క విద్య విషయంలో, భూమి, గృహము, వాహనము, స్వభావం ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా మనకి ప్రతికూలత కనబడుతూ ఉంటుంది. కాబట్టి వీరు మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, అంటే రియల్ ఎస్టేట్ అంటే కేవలము ఇల్లు అవే కాకుండా వాహనాల్లో కూడా సెకండ్ హ్యాండ్ అమ్మేవాళ్ళు, కొత్త షోరూమ్ పెట్టి అమ్మేవాళ్ళు, వాళ్ళకి కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇవ్వబోతూ ఉన్నాడు 8 రోజులు కేతువు. అంచేత అది మీరు గమనించుకోవాలి. అంచేత వీళ్ళకి ఏ మాత్రము కూడా అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. కాబట్టి ఇది గమనించుకోండి. దశమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. రాహు యొక్క సంచారం దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తి వ్యాపారాల్లో సడన్గా ఫాల్ డౌన్ అయిపోతూ ఉంటుంది. అయితే మధ్యలో ఒక రోజు, 2 రోజులు, వారం రోజులు కొంచెం ఒకసారి ఎందుకో ఒక వెలిగినట్టుగా వెలుగుతుంది. మళ్ళీ అకారణంగా వ్యాపారం డౌన్ అయిపోతుంది. మీరు ఎంత తలచించుకుని ఆలోచించినా అర్థం కాని విషయం. అదే రాహు యొక్క సంచార ప్రభావం. ఆ విధంగా దశమ స్థానంలో ఉంటే ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి శని అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తాడు. ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి ధనానికి లోటు ఉండదు. సోదరులు ఇంట్లో అందరూ కూడా సహకరిస్తారు. ధనార్జన బాగుంటుంది, ఆయుర్దాయం బాగుంటుంది. ఏదైనా వ్యవహారం మొదలుపెట్టినట్టయితే ఆ వ్యవహారంలో మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడు వృషభ రాశి వారికి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు ఒకడు పూర్తి అనుకూలుడు, రాహు ఒకరు పూర్తి అనుకూలుడు.
రవి పాక్షికంగా, బుధుడు పాక్షికంగా అనుకూలమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఒక 3 గ్రహాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి నిత్యము మనం చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహాలని మీరు పూజించండి. విశేషంగా మనం చెప్పుకున్నాం కదండి, ఆ విశేషంగా చెప్పుకునేటటువంటి వాటికి ఇప్పుడు ఇక్కడ మనకి చతుర్థంలో కేతు ఉన్నాడు. ఈ చతుర్థంలో కేతువు, దశమంలో రాహు ఉన్న కారణంగా కేతువుకి గణపతిని పూజించడం అవసరం. అది గణపతికి సంబంధించినటువంటి ఏ ఆలయానికైనా మీరు వెళ్ళవచ్చు. అది కాణిపాకం కావచ్చు, అంత దూరం వెళ్ళడానికి సమయం కావచ్చు, ఆర్థికమైనటువంటి పరిస్థితులు లేకపోవచ్చు, మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడి గుడిలోకి వెళ్ళండి. లేదా మన హైదరాబాదులో కూడా మన రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన అద్భుతమైనటువంటి ఒక వినాయకుడి గుడి ఉంది. ఆయన కూడా దర్శించుకోండి. వెళ్ళగలిగితే కాణిపాకం లాంటి ఊరు కూడా వెళ్ళవచ్చు. ఇక రాహు కూడా వీళ్ళకి దశమ స్థానంలో ఉన్నారు, అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. కాబట్టి దీనికి రాహుకి అమ్మవారికి, దుర్గాదేవికి సంబంధించినటువంటి గుడికి వెళ్ళండి. అక్కడ ఆవిడ్ని ప్రార్థించండి. ఇంకా వీలైతే ఆడవారికి కనుక అయినట్టయితే వారికి కొంచెం సమయం ఇంటి దగ్గరే ఉండి హౌస్ వైఫ్గా ఉన్నవాళ్ళైతే ఉంటుంది. కాబట్టి నిమ్మకాయ దొప్పల్లో రాహుకాలం అని చెప్పి ఒక కాలం ఉంటుంది. ఆ సమయంలో అందులో దీపాలు పెడుతూ ఉంటారు గుడి ప్రాంగణం దగ్గరికి వెళ్ళి. అది కానీ లేదా గుడి దగ్గరికి వెళ్ళడానికి మీకు అంత అవకాశం లేదు, దగ్గరలో లేదు అనుకుంటే మీ ఇంటిలోనే ఆ పెరట్లో తులసి చెట్టు ఉంటుంది కదండి, అక్కడ ఆ ఖాళీ స్థలంలో ఆ తులసి మొక్క పక్కన, ఈ అపార్ట్మెంట్లో చిన్న ప్లేస్ కూడా ఉండడం కష్టం అనుకోండి, అట్లా ఉన్నట్టయితే ఆ తులసి మొక్క పక్కనైనా సరే మీరు ఈ నిమ్మకాయ యొక్క రసం తీసేసిన దొప్పలు ఉంటాయి కదా, వాటిని ఇలా వెనక్కి తిప్పేసి అందులో దీపాలు పెట్టండి. అది కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాయని, ఇది మరి శాస్త్రంలో ఎక్కడా లేదు కానీ వ్యవహారికంలో ఉంది. పెట్టిన వాళ్ళు కూడా మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు. కాబట్టి మీకు చెప్పడం జరుగుతోంది. ఈ విధమైన పరిహారాలు చేసుకోండి. అన్ని శుభం భూయాలు.